పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు తగ్గించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి ఉపాధి పనులు, వేతనాలు పెంచాలని, అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, దళితుల శ్మశాన భూముల సమస్యలు పరిష్కరించాలని, గంజాయి, డ్రగ్స్ తక్షణమే అరికట్టి యువత జీవితాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. ఈ నెల 9న జరిగే వామపక్ష పార్టీల నిరసన కార్యక్రమాలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బలరాం మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే దేశ ప్రజలపై పెనుభారం మోపడం అన్యాయమని అన్నారు. ఈ పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, గ్యాస్, డీజిల్, వంట గ్యాస్, ఎరువుల ధరలని విపరీతంగా పెంచింది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజల మీద పెనుభారం మోపింది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల్ని, ఎరువుల ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని తమ నిరసనని తెలియజేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఎరువుల ధరలు చాలా అన్యాయంగా ఉన్నాయి. బస్తా 150 రూపాయల నుంచి 300 రూపాయలు పెంచారు. అంటే కిలో 6 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెంచారు. కానీ రైతులు కష్టపడి పండిస్తున్నటువంటి పంటలకి మద్దతు ధరలు పెంచడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. మద్దతు ధరలు ఎంత అపహాస్యంగా పెంచారంటే, ధాన్యం కేజీకి 72 పైసలు పెంచారు, మొక్కజొన్నకి 10 పైసలు పెంచారు. ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం మరొకటి ఉండదు. అంచేత పెంచిన ఎరువుల ధరల్ని తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని పంటలకి మద్దతు ధరల్ని పెంచాలి అని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కోకో రైతులకి ధరని తగ్గించేశారు. అంచేత మిర్చి, పొగాకు, కోకో, మొక్కజొన్న, ధాన్యం వీటి పంటల ధరలన్నీ కూడా పెంచాలని కోరుతున్నాం. ఆక్వా ఫీడ్ ధరల్ని కంపెనీలు విపరీతంగా పెంచేసి, ఒకవైపునేమో ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఫీడ్ ధరల్ని తగ్గించమని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ముడి సరుకుల ధరలు తగ్గినాయి, కానీ ఆక్వా ఫీడ్ ధరల్ని కంపెనీలు పెంచేస్తూ ఉంటే ప్రభుత్వాలేమో సోద్యం చూస్తున్నాయి. ప్రభుత్వం యొక్క వ్యవహారం ఎలా ఉందంటే, కంపెనీలకి ప్రభుత్వాలు లొంగిపోయినట్టుంది. ప్రభుత్వాలకి కంపెనీల మీద ఏమాత్రం కూడా కంట్రోల్ లేనట్టుగా ఉంది. అంచేత పెంచిన ఫీడ్ ధరల్ని వెంటనే తగ్గించి రైతాంగాన్ని, ఆక్వా రైతాంగాన్ని, రొయ్యలు, చేపల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. నాణ్యమైన ఫీడ్, సీడ్ అందించాలని కోరుతున్నాం. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. డొమెస్టిక్ మార్కెట్లు కూడా దేశీయ వినియోగాన్ని పెంచాలని కోరుతున్నాం. కౌలు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఈ సీజన్లో అయినా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలు ఇచ్చి, ఈ క్రాప్ను నమోదు చేసి వారిని ఆదుకోవాలని కోరుతున్నాం. ఉపాధి పనులు పెంచాలి, వారి వేతనం పెంచాలని కోరుతున్నాం. అసంఘటిత కార్మికులకి ఈ రోజుకి కూడా షెడ్యూల్డ్ వేతనాలు పెంచలేదు, వాటిని వెంటనే పెంచాలని కోరుతున్నాం. దళితులు యొక్క శ్మశానాల సమస్యలు చాలా గ్రామాల్లో తీవ్రంగా ఉన్నాయి. ఆ శ్మశానాల సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గంజాయిని, డ్రగ్స్ని తక్షణం అరికట్టి యువతని, విద్యార్థుల్ని, వాళ్ళ జీవితాల్ని, ఆరోగ్యాల్ని కాపాడాలని సిపిఎం పార్టీ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తాం.